హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. మీలో చాలామందికి నేను తెలియకపోవచ్చు, అండ్ నేనెవరో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. సో ఇది మా వినాయక చవితి వ్లాగ్ అండి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను ఈ మెమరీని క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. లేట్ అయినా కూడా మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో తమ్నైలో చూసేశారు కదా, కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా చేసుకోలేని పూజ అని ఎందుకన్నానంటే, రీసెంట్గా మా హస్బెండ్ అయితే అబ్రాడ్కి మూవ్ అయ్యారు. ముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా. ఇయర్ మొత్తంలో మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయి చేసుకునే పూజ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వినాయక చవితి మాత్రమే. ఈ వినాయక చవితి అయిన 15 days తర్వాత అయితే మా హస్బెండ్ అబ్రాడ్ కి అయితే వెళ్తున్నారు. అందుకే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా చేసుకోలేము అని చెప్పాను. పసుపు వినాయకుడు పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, వెళితే విష్ణుమూర్తి వారు చక్కగా కళ్ళు మూసుకుని మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో శివుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాడు. ఏమయ్యా కంగారు పడకండి, శివుడు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? గజాసుని యొక్క పొట్టలో, ఇప్పుడు గజాసుని పొట్టలో ఉన్నాడు. ఆ గజాసురులను తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించారు. ఇంతటితో వినాయక చవితి రోజున వ్రతకథ అనేది సంపూర్ణమయ్యిందండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను వినాయకుడి దగ్గర వేసి మా పూజ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 12 అలా అయ్యింది. తర్వాత మా హస్బెండ్ కూడా షాపింగ్కి వెళ్ళారు. ఈవినింగ్ 5 అయ్యాక మా శ్రీహాన్ పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనుకున్నాను. నేను వెళ్ళేసరికి వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసేశాడు. జై 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 మౌర్య. నేను వినాయకుడిని ఇంట్లోనే 3 days ఉంచి పూజ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తీస్తాడని చెప్పి. ఇలా తీస్తే పర్వాలేదా అని చెప్పి మా పిన్నికి కాల్ చేస్తే 6 లోపు తీస్తే ఏం కాదని చెప్తే ఇంకా నిమజ్జనం చేసేసాడు మావాడే. ఆ వినాయకుడు మా శ్రీహాన్ చేతులతోనే నిమజ్జనం చేయించుకోవాలనుకున్నాడా ఏమో గాని. కరిగించి మొత్తం డ్రెస్ పైకి పెట్టుకుది, పైకి పెట్టుకో. అజయ్ పైకి పెట్టుకోమా. మాకు ఇక్కడ నిమజ్జనం చేయడానికి అదర్ ఆప్షన్స్ ఏమీ ఉండవు. ఇలా ఇంట్లోనే చేస్తాము. కరిగించు. మొత్తం తనే మెల్ట్ చేస్తా అని చెప్తున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తనే మెల్ట్ చేశాడు. ఈ లోపు మా ఆద్య కూడా వచ్చింది. మా ఆద్య కూడా నేను కూడా మెల్ట్ చేస్తా అని చెప్పింది. మా శ్రీహాన్ అస్సలు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాడు. నేనే బలవంతంగా దాని చేతి కూడా ఒక చెవేయించాను. మా ఆద్య టచ్ చేసిందని చెప్పి గట్టిగా ఒక షాట్ ఇచ్చాడు నడ్డు పైన. అది కూడా చూడండి ఇక్కడ. బయటకు తీయద్దు పాపం. మా ఆద్యకి ప్రతిరోజు కూడా వాళ్ళ అన్న చేతులు ఇలాంటి షార్ట్స్ పడుతూనే ఉంటాయి. బ్రదర్స్ ఉన్న ప్రతి ఇంట్లో కూడా సిస్టర్స్ ఇలానే బలైపోతూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ మై వినాయక్ చవితి సారీ అనమాట. నాకు ఇలాంటి ఫాలింగ్ ఉన్న సారీస్ అయితే చాలా ఇష్టం. ఈ సారీ నేను మా దగ్గరలో ఉన్న లోకల్ మాల్లో తీసుకున్నాను. సిల్క్ బనారసి సారీ ఇది. బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నాను. హై వైడ్ నెక్ పెట్టించుకుని పఫ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. నాకు ఏ అకేషన్ కైనా కూడా ఇలా సింపుల్ సారీస్ వేర్ చేయడమే చాలా ఇష్టం అనమాట. సో మా వినాయక చవితి అయితే ఇలా ఎండ్ అయ్యింది. ఇక్కడ నుండి మా గణేష్ మండపం దగ్గర ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. మా పిల్లలు అయితే ఇలా ఎంటర్టైన్ చేస్తున్నారు. మా పిల్లలే కదా, మా ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. చూడండి. ఇది మా గణేష్ నిమజ్జనం రోజు. గణేశుడిని నిమజ్జనం చేసే ముందు ఇలా ఉట్టి కొట్టిపిస్తారు పిల్లలందరితో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము చేసిన డాన్స్లన్నీ కూడా మీరు కూడా చూడొచ్చు.
ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి ప్లాన్ చేస్తారు. ఆ డ్రెస్ కూడా అందరూ వేసుకున్న తర్వాత ఇలా పగడీలు కూడా కట్టి దీని తర్వాత మా మాస్ జాతర స్టార్ట్ అయిపోతుంది. పిల్లలందరికీ సెపరేట్గా డ్రెస్ కలర్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్లలో పగడీలతో పిల్లలు ఎంత అందంగా ఉన్నారో చూస్తుంటే అలానే చూడాలనిపించింది. ఇంక ఇప్పుడు మా లేడీస్ టైం ఇది. తెలిసిందే కదా, మనకు అప్పుడు ఏ ట్రెండింగ్లో ఉంటే ఆ సాంగ్ని మనం ఫాలో అవుతూ ఉంటాము. సో దానికోసమే మా గ్యాంగ్ అంతా కలిసి రిహార్సల్ చేస్తున్నాము.
సో ఇదండి మా వినాయక చవితి వ్లాగ్. మేము ఎంత ఎంజాయ్ చేసామో చూసారు కదా. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.